ఈ కర్ఫ్యూ ఏంటే? నువ్వు కంగారు పడుకు. అయినా మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం బాబాయ్? ఒక రకంగా ప్లస్గా మనందరికి. ప్లస్ మనకు ప్లస్ ఏంట్రా? పనికి మళ్ళీ అదవా ప్లస్ ఎందుకు అవుద్దో నేను చెప్తా. నువ్వు చెప్తా, నేను వినాలి. చెప్పు. సో పాయింట్ నెంబర్ 1, నువ్వేమన్నావు? హోటల్స్ ఓయో రూమ్స్ చెక్ చేద్దాం అన్నావు. ఈ కర్ఫ్యూ వల్ల హోటల్స్లో స్టే చేయడానికి ఎలా ఉండదు. పాయింట్ నెంబర్ 2, ఈ జనతా కర్ఫ్యూ వల్ల ఇంకో 24 hours వరకు బస్సులో కానీ ట్రైన్లో కానీ తిరిగే ఛాన్సే లేదు. సో దివ్య ఎలా అయినా ఇక్కడే ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, హోటల్లో స్టే చేయడానికి ఉండదు, బస్సులో ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ఉండదు. సో దివ్య ఎలా అయినా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది. సో దివ్య ఫ్రెండ్స్ని కానీ రాహుల్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ని కానీ పట్టుకున్నావు అనుకో, దివ్య ఈజీగా దొరికేస్తుంది. కోతికి ఎంతితే సాయిబు డబ్బులు కలెక్ట్ చేసుకున్నట్టు నువ్వు చెప్తే నేను వినాలి. సరే పద. నువ్వు సూపర్ రా. మనం ముందు నుంచి అనుకున్న ప్లాన్లోనే ఉందాం. కాకపోతే ఇంతకీ ఇప్పుడు ఎక్కడరా మనం? నాకు మాత్రం ఏం తెలుసురా, నీ పుత్రరత్నం దిక్కుమాల పనికిమాల సలహా ఇచ్చాడు కదా, దాన్ని ఆచరించి అడుక్కుంటూ అలా వెళ్ళిపోవటం. బాబాయ్ అంతొద్దు. బాబాయ్ చెప్పు. ఈరోజు సాయంత్రం లోపు దివ్యాన్ని మనం పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటాం. ఏం మార్చుకుందాం అనుకుంటున్నా? అంటే అదే ఆలోచిస్తున్నా. ఆలోచించక్కర్లేదు, ప్రకాశాన్ని పెట్టుకో. నా తెలివితేటలో సగమైన వచ్చి తగలెడతాయిరా. అయితే అసలు ఎట్టుకోను. ఏంటో కొనుక్కున్నారు? లేదు నా గురించి కాదు కదా, నీకోసం కాదు. పదండ్రా. బాబోయ్ ఏం చూస్తాడంటే? ఎవరు అమ్మాయి? మనకెందుకులే, ఆగండ్రా. అమ్మయ్య పట్టించుకోలేదు. ఒరే నా వల్ల కావడం లేదురా. కొంచెం దూరం అన్నయ్య, అలా పద నెమ్మదిగా. ఒరే మంచినీళ్ళు ఇవ్వరా. వెతుక్కుండ్రా, మీరే వెతుక్కుండ్రా. ఏమైంది బాబాయ్? ఆడు చూసావు ఎంత అమాయకంగా అడుగుతుండే ఏమైందని. నీకు మంచినీళ్ళు ఇచ్చాడు, నాకు మంచినీళ్ళు ఇవ్వకుండా కప్పు వేసుకుని లోపల పెట్టేశాడు. నీ కొడుకు నాకు గౌరవం ఇవ్వడని ముందే చెప్పాను కదా. నువ్వు అడగలేదు కదా. అంటే అడగపోతే ఇవ్వబెట్టరా? ఇవ్వను. చూసావు ఏమన్నా సరదాలు. కొద్ది మంచిలు ఇవ్వు. నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తున్నాను. అదిగా నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తున్నాడట, నా మీద అభిమానంతో ఇవ్వలేదట. ఆడితోటి నీకు ఎందుకురా, కొద్ది మంచినీళ్ళు తాగు. అలాగే అంటావు.
బాబోయ్ ఈయన మళ్ళీ చూస్తాడంటే. మళ్ళీ వచ్చిందేటబ్బా. సర్లే. మనకెందుకులే. ఈ కర్ఫ్యూ కాదు కానీ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సందులు గొంతులు తిరిగేసరికి సరిపోతుందిరా. అమ్మని అమ్మ దోలు తీరిపోతుందిరా. కూర్చోనయ్యా. అమ్మయ్యా. అబ్బా అమ్మా మళ్ళీ చూస్తాడ్రా. ఏ అమ్మాయి నువ్వు వెళ్ళరా, వెళ్ళరా. అమ్మో దొరికిపోయినట్టున్నానే సార్. ఇది ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మ ఇది ఉందన్న విషయం మర్చిపోయాం కదరా. అయినా దీన్ని దూరం ఫాలో అవ్వమనమా, దగ్గరికి ఎందుకు వచ్చింది? దొరక్క మీ బాబాయ్కే దొరికిందిరా. చచ్చింది గొర్రె. రే సిరికి ఏమని అనాలి? నీ రే నేనేం చేశాను మధ్యలోనే? రే అవును, ఇందాకటి నుండి చూస్తున్నా 3 గంటల నుంచి మా వెనకాలే ఫాలో అవుతున్నావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అంటే అంకుల్ అది అదే అదే మా వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నావు? టెన్షన్ పడుతున్నావు ఏంటి? అంటే బాబాయ్ తను అవును అంకుల్, మీరు ట్రావెల్స్ లో వర్క్ చేస్తున్న వీరప్రకాష్ గారే కదా? అవును, నా పేరు వీరప్రకాషే. నా పేరు నీకెలా తెలుసు? తెలుసు అంకుల్, మీ అన్నయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి నేను ఒకటే క్లాస్మేట్స్, అలా తెలుసు. అలా కవర్ చేసిందా? అంటే మా దివ్య క్లాస్మేట్ అన్నమాట. అవును అంకుల్. ఆ దివ్య నా గురించి నీకెందుకు చెప్పింది? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అంకుల్. అసలు మీ ఇద్దరు ఫ్యామిలీ టాపిక్స్ ఎందుకు మాట్లాడుకున్నారు? ఈయనేంటి ఇలా తినేస్తున్నాడు? బాబాయ్ ఇట్లా ఎందుకు అలా క్వశ్చన్ లేసి తినేస్తున్నావు అమ్మాయిని? అమ్మాయి ఏం చెప్పింది అర్థమైందా? దివ్య వాళ్ళ ఫ్రెండ్ అంట. అర్థమైంది. అయితే ఏంటంటే ఇప్పుడు అయితే ఏమంటావేంటి బాబాయ్? దివ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే తనకి దివ్య ఎక్కడుందో కొంచెం తెలిసి ఉంటది కదా. అవును కదా. తెలుసుంటే మనకు పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా. అవుతుంది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలంట? చెప్పి తగలడాలంట. తనని మన గ్రూప్ లో యాడ్ చేసుకోవాలంట. అట్నా? ఓ అదా. అమ్మా నువ్వు మా దివ్య ఫ్రెండ్ అని అంటున్నావు కదా, నువ్వు మాకు హెల్ప్ చేయాలమ్మా. ఏంటి అంకుల్ అది? ఇప్పుడు అది ఏంటో చెప్పే ముందు అసలు దానికి ముందు ఏం జరిగిందో నీకు చెప్పాలి. అదన్నమాట. చిచ్చి అదేంటి అంకుల్ అలా చేసింది? లేచిపోవడం ఏంటి? మరి మనం చేసింది ఏంటో. ఇప్పుడు అందరూ నీలాగే మంచివారిలో ఉంటారేంటమ్మా? ఇప్పుడు వరకు ఇదే అనుకున్నాను, దీనికన్నా పెద్ద తెంగరలో ఉన్నాను మా బాబాయ్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? ఏముందమ్మా, ఇప్పుడు దివ్యని మేము అందరం కలిసి వెతుకుతున్నావా, నువ్వు కూడా మాతో పాటు వెతకాలి. నీకు దివ్యకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఫోన్ చేసి దివ్య ఎక్కడుందో కనుక్కోవాలి. సరే అంకుల్. ఓకే కదా, వెళ్దామా? అవును, ఇందాకటి నుంచి అడుగుదాం అనుకున్నాను, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటే అంకుల్ అది మా ఫ్రెండ్ పెళ్లి ఇక్కడే ఉంటే వచ్చాను అంకుల్. ఆలోపే నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఫ్రెండ్ పెళ్లికి వచ్చావు, పెళ్లి చూసే లోపు కర్ఫ్యూ పెట్టేశారు, నువ్వు ఎక్కడ ఉండిపోయావు? నువ్వు సూపర్ బాబాయ్. నాకు తెలుసురా. వెళ్దాం వెళ్దాం. తెంగ నాకు. ఇదేంటి బాబాయ్ నవ్వుకొని వస్తున్నాడు? సిరువు కూడా వస్తుంది. ఏం చేశాడబ్బా? రే రే ఇట్రా. అరే ఏంట్రా సిరిని ఎక్కడ తీసుకొస్తావు? బాబాయ్ కూడా నవ్వుకొని వస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుకున్నారా? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. అన్నయ్య ఈ అమ్మాయి ఇక్కడి నుంచి మనతో పాటే ఉంటది. ఎందుకురా? దివ్యాన్ని వెతకడంలో ఈ అమ్మాయి మనకి హెల్ప్ చేస్తుంది అన్నయ్య. అసలు ఈ అమ్మాయి ఎవరు?
ఈ అమ్మాయి దివ్య వాళ్ళ ఫ్రెండ్, పేరు సిరి. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కూడా ఈ దగ్గరలోనే అయిందట. ఆ పెళ్లికి వచ్చింది. వెళ్ళిపోదాం అనుకున్న టైంకి కర్ఫ్యూ. అంతే, ఏం చేయాలో తెలియక భయపడి మనతో పాటు వచ్చేసింది. అది మ్యాటర్. నువ్వు మామూలుడు కాదురా. మనతో మామూలుగా ఉండదు మరి. అమ్మా, మా దివ్య ఫ్రెండ్వా? అవునండి. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నీకు చెప్పిందమ్మా? ఏమో అంకుల్, నాకు తెలీదు. చెప్పలేదంటరా. కంగారు పడకనయ్యా, వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా సాయంత్రంలోగా ఎలాగైనా మనం దివ్యాన్ని పట్టుకుందాం. నువ్వు అలా కూర్చో. సరే పదండి, ఇక్కడే ఎలా ఉంటే లేట్ అయిపోద్ది. సరే పద వెళ్దాం. నా వల్ల కాదురా, కొంచెం మంచినీళ్ళు కావాలరా. అబ్బా, ఇప్పటికిప్పుడు మంచినీళ్ళు అంటే ఎక్కడి నుండి తెస్తాం? అసలే కర్ఫ్యూ కదా. బాబాయ్, ఇది ఇండియా. నేను అమెరికా అనుకున్నాను రా. వినొచ్చు కదా. సరే చెప్పు. ఇది ఇండియా బాబాయ్, నువ్వు అంత టెన్షన్ పడక్కర్లే. కొంచెం ముందుకెళ్ళావు అనుకో, ఎవడో తెరిచే ఉంటాడు. ఏంటి డోరు? ఏ డోరు? షాప్ డోరు. అలా చెప్పు. ఆడెందుకు నవ్వుతున్నాడు? పద పదన్నయ్య, కొంచెం ముందుకు. ఎలాగా? నువ్వు నమ్మకరా బాబు. ప్రతిదానికి నేనేం చేశాను బాబు? నన్ను అంటావు. అద్దగా దివ్యానా? భవ్య. భవ్య ఎందుకు వచ్చిందిరా? భవ్య అంటే అమ్మాయి కాదు, భవ్య టీ స్టాల్. ఓహో, చూడు బాబాయ్, కర్ఫ్యూలో కూడా ఎంత అందం కూర్చొని అమ్ముతున్నాడా. చీ 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 చీ. ఈ కర్ఫ్యూ టైంలో కూడా ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి బట్టే కదరా రోగాలు అవి వస్తాయి. మనం కూడా రోడ్డు ఉన్నాం కదా. అసలు ఎవర్రా వీడిని మన గ్రూప్ లో యాడ్ చేసింది? ఈ నా కొడుకుని తీసేమని 100 సార్లు చెప్పాను. ఆడుండడం మనల్ని ఉండేపడం. నేనేం చేశాను? రండి సార్ రండి. వీడేంట్రా వాళ్ళ ఇంటికి చుట్టరికానికి వచ్చినట్టు 2 సార్ రండి అని అలా పిలుస్తున్నాడే. ఏదో జన్మలో ఈ టీ కొట్టుకి నువ్వు వాడు పార్ట్నర్స్ అయి ఉంటారు బాబాయ్, అందుకే అంత ప్రేమ పిలిచేస్తున్నాడు. అంటే నేను టీ అమ్ముకున్న వాళ్ళ కనిపిస్తున్నాను. ఏం డౌటా? నార్మల్. ఏమైంది సార్? అబ్బే మిమ్మల్ని కాదులేండి. రండి రండి పదండి. ఎడారిలో ఓయాసిస్ లాగా ఈడు దొరికాడు రా. ఏం కావాలి సార్? నీ ఆస్తి కావాలి. షాక్ అయ్యావు కదా? నీ టీ కొట్లో టీ తప్ప 2 ఐటెం లేదు, మళ్ళీ మెనూ ఒకట. టీ శుభ్రంగా చేసి పట్టరా చాలు. ఓకే సార్. అమ్మా, టీ తాగిన తర్వాత నీకు దివ్యకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా? మా బాబాయ్ ఎలాగైనా డైవర్ట్ చేస్తాను, నువ్వు ఎలాగో మేనేజ్ చేసే. హలో మాస్టర్, ఆడు ముఖం చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ కూడా వస్తుంది బాబాయ్. నీ ముఖంలో ఉందనా? కాదే, కర్ఫ్యూ టైంలో బేరం వచ్చిందని టీ ఎలా పడితే అలా చేసాడు కదా సుమి. అసలే నీ కోసిడి ఎలా పడితే అలా చేసేస్తే తాగేస్తే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే కదా, ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చావురా. నేను అడగను కాదు. నా ఉద్దేశం అది కాదు. వెళ్ళిపోయారా? సిరిని తీసుకెళ్తా, నువ్వు మేనేజ్ చేసే. వెళ్ళిపోదామా? సారీరా, నా వల్లే అయింది ఇదంతా. అది పక్కన పెట్టగానే దివ్య ఏంట్రా అలా చేసింది? ఏమోనే, అస్సలు అర్థం కావట్లేదు. ఐ మిస్డ్ యువర్ హగ్. ఐ నో, అందుకే హగ్ చేసుకున్నా. అబ్బా, బాబాయ్ వచ్చేసినట్టున్నాడు, ఇంకా రాడంటే. ఈడబ్బా, ఈడు మాట్లాడుతాడు అనుకుంటే ఏదో చేస్తున్నాడేంట్రా. ఇప్పుడు బాబాయ్ వస్తే పరిస్థితి ఏంటి? ఓడి అమ్మా, బాబాయ్ వచ్చేస్తున్నాడే. నువ్వేంట్రా తులుకు పడుతున్నావు? దెయ్యంగాని పట్టిందా? అవును బాబాయ్, మగదయ్య. దరిద్రులకు దెయ్యాలు పడతారు, దేవుళ్ళు పట్టరా. అమ్మా, నీకు దివ్యకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నావు కదా? అవును అంకుల్. వాళ్ళ ద్వారా ఏమైనా తెలిసిందా? అంటే అంకుల్ అది నాకు దివ్యకి ఇక్కడే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్. వెళ్దాం ఒకసారి.
మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పద. సరే అంకుల్. నువ్వేంట్రా దెయ్యం దిగే వరకు రావా? రాయలగా ఇరికించావు కదరా. ఎవరున్నారే? ఏమోరా, నాకేం తెలుసు, సడన్ గా అడిగేసరికి ఏదో చెప్పేశా. మట్టి బుర్రదన, వెళ్ళేటప్పుడు ఏం తెలుస్తుంది కదా. అవును కదా. రే, ఈ సందులు గొంతులు తిప్పేస్తున్నావు, బోర్ కొడుతుంది. ఓ సాంగ్ వేసుకుందాం రా. వేసుకో బాబాయ్. మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే వయసులా సంగీతమే భూమికే. ఏంటి ఈరోజు లేట్ అయ్యా? రోజు వచ్చి వెయిట్ చేస్తే ఇంప్రెషన్ పెరుగుతుందంటే రేపటి నుంచి ఇంకా ఫాస్ట్గా వచ్చి వెయిట్ చేస్తా. అబ్బో, 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నావుగా, ఆ మాత్రం తెలీదా ఒక అమ్మాయికి ఏం చేస్తే ఇంప్రెషన్ కలుగుతుందో అని? తెలుసు, కానీ అవన్నీ మీ మీద అప్లై చేయండి. అంటే నేనేదో చెప్పడానికి ట్రై చేసి దానికి మీరు ఇంప్రెస్ అయ్యి పడిపోయే టైప్ కాదండి మీరు. అలా అయితే 1.5 year వేస్ట్ కదా. 1 month చాలు. ఆల్వేస్ గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అబ్బో, అప్డేటెడా? అవ్వాలిగా మరి. అయినా ఇంప్రెస్ చేస్తాను అనుకుంటున్నారా? ప్రతి అబ్బాయి కామన్ గా చేసేదేగా. నేను చేయనుగా. ఏంటి, ఇంప్రెస్ అయ్యావా? అయినా ఇది కరెక్ట్ కాదండి. ఏంటి ఇలా ఇన్ని డేస్ తిప్పించుకోవడం. బాగుంది. బాగుందా అంటే? కొంతమంది అబ్బాయిలు వెనక పడితే కంఫర్ట్ ఉండదు, ఇంకొందరు పడకపోతే కంఫర్ట్ ఉండదు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ రకమా సెకండ్ రకమా? అందుకే నీకు 1.5 year పట్టింది. హే సిరి, ఆగవే. మరి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయొచ్చుగా. ఫీలింగ్స్ ఉన్నాయని నీకు చెప్పానా? వెంట పడితే బాగుందన్నా. మా డాడీకి బాడీ గార్డ్ని ఎఫోర్డ్ చేసేంత బడ్జెట్ లేదు, అందుకే తిప్పుకుంటున్నా. బాడీ గార్డా? ఓహో, నాకు అర్థమైంది. కానీ డేట్కి ఎప్పుడు వెళ్దాం? చంపుతా. చంపేసుకో. రే మామ, సిరి అదిగోరా అక్కడే ఉంది. దీని అమ్మ ఈరోజు ఎలా అయినా దీనికి ప్రపోజ్ చేయాలరా. రే సిరి, ఓయ్ నిన్నే. అసలు ఎవడాడు నీ వెనకట్లు ఎందుకు పడుతున్నాడు? పట్టించుకోవేంటి? ఎవడాడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆగవే. డేట్కి ఎప్పుడు వెళ్దాం చెప్పలేదు. సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఏ బ్రో, ఏంటి మేచ్ చేస్తున్నావేంటి? ఎక్కడికి వెళ్దాం చెప్పవే. బ్రో నిన్నే. ఎక్కడికి వెళ్దాం? రాస్తున్నావేంటి? చెప్పవే. పట్టించుకోరేంటి? ఏంట్రా పట్టించుకోవట్లేదు? ఏమైందిరా? రండ్రా.
ఉన్నావారు మా వాడితో? ఇలా రా నువ్వు. ఇప్పుడేం నువ్వు వాళ్ళతో గొడవ పడుకో. ఇక్కడ ఒకటి మెయింటైన్ చేస్తుంది, అక్కడ ఒకటి మెయింటైన్ చేస్తుంది. అంత దోలకి కింద. చెప్పన్నా, ఏం ప్రాబ్లం? మా వాడు అమ్మాయిని ట్రై చేస్తున్నాడు, నువ్వు లైట్ తీసుకో. ఏంట్రా అంత సీరియస్ చూస్తున్నాం అన్న వైపు? ఏం పీక్తో? అవును కొడతారా? ఇంతకీ ఎక్కడికి వెళ్దామో చెప్పలేదు? రోషన్ రేయ్, రే 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ బాధ ఏంటి బాబాయ్? ప్రశాంతంగా జరిగింది కూడా ఆలోచించినవ్వా? జరిగింది ఆలోచిస్తున్నావా? అసలు ఏం జరిగింది? ఏదో జరిగిందిలే, ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ చూస్తారు. ఎవరు? అదిగో వాళ్ళే. వాళ్ళైతే పర్లేదులే. రే ఏమైందిరా? చెల్లి లొకేషన్ దొరికిందిరా. ఏంటి? దివ్యానా? లొకేషన్ దొరికిందా? ఆ లొకేషన్ కింద ఆర్డర్ రికార్డ్ కూడా ఉంది, ఒకసారి వినరా. రాహుల్, ఇంట్లో నాన్న అన్నయ్య ఉండటం వల్ల నీకు కాల్ చేయడం అవ్వలేదు, అందుకే వాయిస్ మెసేజ్ చేస్తున్నా. అరే నన్ను తీసుకువెళ్ళిపోరా ప్లీజ్. నాకు ఇంట్లో ఉండాలని లేదు. మా అన్నకి నాన్నకి ఎంత చెప్దామని ట్రై చేసినా వాళ్ళు అసలు వినే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళ మొక్కలు చూస్తేనే చిరాకు వస్తుందిరా. మా నాన్న నాకు మ్యాచెస్ కూడా చూస్తున్నాడురా. మా ఇంట్లో ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా ఓకే అనేసినట్టున్నారా. నాకెందుకు భయం వేస్తుంది రాహుల్, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోరా. సరే నాన్న వస్తున్నారు, మళ్ళీ చేస్తాను. తిన్నమ్మా, చూడరా దీని మాటలు. చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు దాని తొక్కలో ఒప్పుకోలేదని ఇన్ని మాటలు అంటదా? చూడు బాబు నీ కూతురు ఎలా మాట్లాడుతుందా చూడు బాబాయ్. చిన్న పిల్ల అన్నావు దాన్ని. నువ్వు కూల్ ఏంటి బాబాయ్ కూలయ్యేది? ఏ కష్టం లేకుండా పెంచితే అది కానీ నాకు దొరకాలి, గో వాచిపోయినట్టు కొడుతుంది. ఎమోషన్ వద్దురా, కూల్గా ఉండు. లొకేషన్ ఎలాగా దొరికింది కదా, వెళ్దాం పదండి. అరే నన్ను తీసుకువెళ్ళిపోరా ప్లీజ్. మా అన్నకి నాన్నకి ఎంత చెప్దామని ట్రై చేసినా వాళ్ళు అసలు వినే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళ మొక్కలు చూస్తేనే చిరాకు వస్తుందిరా. నాకెందుకు భయం వేస్తుంది రాహుల్, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోరా.